ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మారక ద్రవ్యాలు అమ్మే దానిలా కనిపిస్తున్నానా? నో 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 సారీ మేడం. మా డ్యూటీ మేము చేయాలి కదా, ప్లీజ్ కోఆపరేట్. షిట్, క్యారీ ఆన్. Can I go? Yeah, madam. Thank you for your cooperation. సీన్ ఓవర్ పిన్ని, ఎస్కేప్ అయ్యాను. నీకు దొరకకూడదనే కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంగ్లీష్ మాట్లాడి నిన్ను బోల్తా కొట్టించాను. చెప్పండి సిఐ గారు, మిథున గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే మిథున రోడ్డు మీద కలిసింది మేడం. మీరు చెప్పినట్టుగా తన అచ్చం సీతలాగే ఉంది. మిథునతో మాట్లాడారా? చెకింగ్ అని చెప్పి కార్ ఆపి మిథునని కొన్ని ప్రశ్నలు అడిగాను. తను మీ బిజినెస్ పార్ట్నర్ ముఖర్జీ గారి డాక్టర్ అని చెప్పింది. అవును, నిన్న తన బర్త్డే పార్టీ జరిగింది, మేం కూడా వెళ్ళాం. ఇంతకీ తను సీత అయ్యే ఛాన్స్ ఉందా? మీరేమైనా కనిపెట్టారా? మీరు సీతని ఈ నెల 16న ఇంట్లో నుంచి బయటికి పంపించేశారా? ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు సిఐ గారు? మిథున యుఎస్ నుంచి ఇండియాకు వచ్చిన డేట్ కూడా అదే చెప్పింది. అది కోఇన్సిడెన్స్ అయ్యుండొచ్చు కదా? అదే నేను అనుకుంటున్నాను మేడం. ఆ ఒక్క డౌట్ తప్ప మిగతా ఏ విషయాల్లోనూ మిథునకు సీతకు అస్సలు పొంతనలేదు. మేము సీతను మిథునను 2 సార్లు ఒకే ప్లేసులో విడివిడిగా చూశాము. అప్పుడే వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు అని కన్ఫర్మ్ అయింది. ఎందుకైనా మంచిదని మీతో ఎంక్వైరీ చేయించాను. పోలికలైతే సేమ్ ఉన్నాయి కానీ ఇద్దరూ ఒక్కరే అని అనిపించట్లేదు మేడం. ఇంకాస్త డీప్గా ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలియొచ్చేమో. డీప్గా అంటే ఇంతకంటే ఏం చేస్తారు? మా పోలీస్ ఎంక్వైరీ వేరే ఉంటుంది మేడం. దేన్ని అంత ఈజీగా వదిలిపెట్టం. సీతా మిథున ఇద్దరా లేక ఒక్కరా అన్నది కనిపెడతాం. ఓకే సిఐ గారు, మీ ప్రయత్నంలో మీరుండండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. ఓకే మేడం. ఇప్పుడు సీత ఎక్కడుంది? రా సీత, ఆ సీఏ త్రిలోక్కి నీ మీద ఏ డౌటు రాలేదు కదా? లేదు పిన్ని, అతను నన్ను చూసేలోపు కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకుని మీకు ఫోన్ చేశాను. మంచి పని చేసావు సీత. లేదు అంటే ఆ త్రిలోకి దొరికిపోయేదానివి. అసలే పోలీస్, చిన్న డౌట్ వచ్చినా నిన్ను పట్టేసేవాడు. ఏ డౌటు రాకుండా మీరు ఫోన్లో ఇంగ్లీష్ చెప్పారు కదా, నేను అదే ఇంగ్లీష్లో ఆ త్రిలోక్తో మాట్లాడాను. నా గురించి ఏం అర్థం కాక షాక్ అయ్యాడు. అతను నిన్నంత ఈజీగా వదలడు సీత.
మహాలక్ష్మి కావాలని నీ మీద ఆ త్రిలోక్తో నిఘా పెట్టిస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, ప్రతిసారి నువ్విలా ఎస్కేప్ అవ్వలేవు. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో అస్సలు చెప్పలేం. అయ్యో, నాన్నొచ్చాడేంటి? నన్ను ఈ గెటప్లో చూస్తే ఇబ్బంది. మీరు నాన్నతో మాట్లాడుతూ ఉండండి, నేను ఈ లోపు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. అలాగే, వెళ్ళు. రండన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. బావున్నారా బావగారు? అక్కెలా ఉంది? మేం బాగున్నామమ్మా. పెద్ద మనసుతో సీతకు మీ ఇంట్లో షెల్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. మీకు థ్యాంక్స్ చెప్పమని లలిత చెప్పింది. సీత ఏమైనా పరాయిదా అన్నయ్య? సీత మీకెంతో మాకు అంతే. ఆ, సీత ఇంట్లో ఉందా? ఉంది బావగారు, బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. నాన్నా, నాన్నా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే సీత. ఎలా ఉన్నావు? నాకేం నాన్నా, రేవతి పిన్ని కిరణ్ గారు నన్ను మీకన్నా బాగా చూసుకుంటున్నారు. అవును, అమ్మని తీసుకురాలేదా? లే సీత, నేను కేసు పని మీద వచ్చాను. ఏ కేసు మీద నాన్నా? సుమతి కేసు. డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. మంచి పని చేస్తున్నారన్నయ్య. సుమతి మేడం గారికి న్యాయం జరగాలి. సుమతి వద్దని చంపిన హంతకులెవరో తెలిసిందా బావగారు? ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. ఆ రోజు సుమతిని పొడిచిన కత్తి మీద సీత ఫింగర్ ప్రింట్స్తో పాటు వేరే ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయని ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పారు. అవి ఎవరి వేలి ముద్రలు నాన్నా? ఆ విషయమే కనిపెట్టాలి సీత. సుమతి హత్య జరిగింది మహాలక్ష్మి ఇంట్లో కాబట్టి మనం ఆ ఇంటికి వెళ్ళి అక్కడున్న అందరి వేలి ముద్రలు తీసుకోవాలి. ఫోరెన్సిక్ వాళ్ళని కూడా ఆ ఇంటికి రమ్మని చెప్పాను. నిన్ను తీసుకెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను. అంటే సుమతి అత్తమ్మను చంపిన హంతకులు ఆ ఇంట్లో ఒకరయ్యే ఛాన్స్ ఉందా నాన్నా? అది ఆ ఇంటి వాళ్ల పనో లేక బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారో తెలియాలంటే ఫస్ట్ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని కత్తి మీద ఉన్న నీ ఫింగర్ ప్రింట్స్తో పాటు ఉన్న వేరే ప్రింట్స్తో టాలీ చేసి చూడాలి. అవి ఎవరివో తెలిస్తే వాళ్లే హంతకులని మనం కోర్టులో ప్రూవ్ చేయొచ్చు. అత్తమ్మను చంపినవాడు ఖచ్చితంగా బయటవాడైతే అయి ఉండడు నాన్న. ఆ ఇంట్లో ఒకడి మీద నాకు డౌట్ ఉంది. ఎవరు సీత? వేళ్ళు ముద్రలు తీసుకున్నాక చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.